వరంగల్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాఫీ చేయండి, అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధరను చెల్లించండి అని చెప్పి కోదండరామ్ గారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను తీసి పక్కన పడేసింది. ఇక అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కేసీఆర్ గారు కనీసం కోదండరామ్ గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం వల్ల రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు వైఫల్యం చెందడం వల్ల, విఫలం కావడం వల్ల, ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో ప్రథమ వరుసలో ఉన్న కోదండరామ్ గారు చెప్పిన విజ్ఞప్తిని, చేసిన సూచనలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాల రాయడం వల్ల ఈరోజు విధిలేని పరిస్థితిలో కోదండరామ్ గారు హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏ అంశాలనైతే లేవనెత్తిండో కరువు మండలాలను తక్షణమే ప్రకటించాలని, చనిపోతున్న రైతాంగ కుటుంబాలకు భరోసా కల్పించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం నిలువరించాలని, అదేవిధంగా రుణమాఫీని తక్షణమే మాఫీ చేయాలని చెప్పి ఏ అంశాలనైతే లేవనెత్తిండో ఆ అంశాలను అన్నింటిని కూడా హైకోర్టు ఆమోదించి ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారి పిటిషన్ను హైకోర్టు స్వీకరించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కోదండరామ్ కేసీఆర్ గారి వైఖరి వల్ల విసిగిపోయి హైకోర్టు దగ్గరికి వెళ్ళిండంటే చివరికి ప్రభుత్వ వైఫల్యాల మీద కోర్టు మెట్లు ఎక్కిండు ప్రొఫెసర్ కోదండరామ్. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి నైతిక అర్హత లేదని ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పకనే చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు ఇక ఏ రకంగా కూడా ప్రభుత్వం విద్యార్థులను ఆదుకుంటామనో, లేకపోతే చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకుంటామనో, రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నామని చెప్పి ఆ ముసుగు తోడుకొని పత్తి రైతులను రెచ్చగొట్టో, కేంద్ర ప్రభుత్వం మీద నెపన్నెట్టో తప్పించుకోజాలదు. ఈరోజు కోదండరామ్ గారు ప్రత్యక్షంగా మనకు చెప్పకపోయినా పరోక్షంగా ఆయన చర్యలు ముఖ్యమంత్రి గారిని నిలదీస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ గారిని నిలదీసే చర్యలకు పాల్పడ్డ కోదండరామ్ గారి వ్యవహార శైలిని గమనించిన వాళ్ళు ఎవరైనా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్కు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి హైకోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించి కేసీఆర్ మెడలు వంచడానికి కోదండరామ్ గారు ముందుకు వచ్చింది కాబట్టి వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నా. భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రత్యక్షంగా కోదండరామ్ గారు తీసుకోవడం ద్వారా చనిపోతున్న రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి, ఆ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కోదండరామ్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. ఇవాళ ఆ నక్సలైట్లు కూడా స్పందించిండ్రు. అయ్యా, నక్సలైట్ల ఎజెండా నీ ఎజెండా కాదు, మా ఎజెండా సపరేటు, నీ ఎజెండా సపరేట్ అని మేము మొదటి నుంచి అడిగినాం చంద్రశేఖరరావు గారిని. ఏ నక్సలైట్ ఎజెండాలో నీ కుటుంబంలో నలుగురికి పదవులు ఇవ్వాలనుందో ఆ నక్సలైట్ ఎజెండా కాపీని మాకు పత్రికలకు ఒకటి విడుదల చేయమని ఆయన అడుగుతున్నాం. ఈరోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, అల్లుడు ఒక మంత్రి, కొడుకు ఇంకొక మంత్రి, కూతురు కేంద్రంలో ఎంపీని చేయమని ఏ నక్సలైటు నాయకుడు చెప్పిండో, ఏ నక్సలైటు నాయకుడు నీకు అనుమతి ఇచ్చిండో ఆ వివరాలను బయట పెట్టాల్సిందిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, మావోయిస్టుల ముద్రేసి శృతిని అదేవిధంగా సాగర్ను కాల్చి చంపిండ్రు కదా, ఏ నక్సలైట్ ఎజెండాలో ఈ రకమైన చర్యలు చేపట్టమని ఏ నక్సలైట్ ఎజెండాలో చూపించమని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎన్కౌంటర్లలో చనిపోయినరు అనుకుంటే పర్వాలేదు, కానీ శృతిని దారుణంగా ఏ రకంగా హింసించిండ్రో ఆ ఫోటోలు అన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చినాయి. అంటే ఇంత దారుణంగా పాశవికంగా ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక పీజీ కళాశాల విద్యార్థినిని మీరు కాల్చి చంపడమే కాకుండా దారుణంగా హింసించి చంపిన దాన్ని ఏ నక్సలైట్ ఎజెండాలో ఉందో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అంటే వరంగల్